సామెతలు 20వ అధ్యాయం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజులకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకొందరు. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటివి. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనికెరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూట పడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికెరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్ల తెలుసుకొనగలడో? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమేన్.